రైట్ రఫీ గారు ప్లీజ్ రఫీ గారు రఫీ గారు ప్లీజ్ ఆ పద్ధతి ఉంది కనిపిస్తుంది. నేను మాట్లాడింది సార్ కంక్లూడ్ ఫైనల్ గా మీ వర్డ్ ఏంటి, మీ స్టాండ్ ఏంటి రఫీ గారు ప్లీజ్. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే 60 రోజులు వరుసగా సమావేశాలకి రాకపోతే వాళ్ళ సభ్యత్వం రద్దు అవుతుంది. అది అసెంబ్లీ నిబంధనలో ఉంది. చట్టం దేనికి చేయాలని చెప్పేసి అనుకుంటున్నారంటే రీకాల్ చేయాలని. రీకాల్ అనేది మన కాన్స్టిట్యూషన్ లో లేదు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చేస్తుంది, చట్టం కేంద్రానికి పంపిస్తుంది. కేంద్రం పరిశీలించి అది బాగుందంటే ఇతర రాష్ట్రాల అభిప్రాయాలు తెలుసుకొని ఒక చట్టం చేస్తుంది. ఇప్పుడు మన ఫిరాయింపుల బిల్లు పెట్టారు వాజ్పేయి గారి హయాంలో, రాజీవ్ గాంధీ గారి హయాంలో పెట్టారు, మన అటల్ బిహారీ వాజ్పేయి గారి హయాంలో దానికి కొన్ని మార్పులు చేశారు. అయినప్పటికీ ఆ చట్టం ఇవాళ అది ఉపయోగపట్ల దాన్ని కూడా మార్చి ఎమ్మెల్యేలు పార్టీలు మార్చి కంటిన్యూ అయిపోతా ఉన్నారు. ఆ లుసుకులు ఉన్నాయి చట్టాల్లో. అలాగే ఇప్పుడు అసెంబ్లీ సమావేశ లోపల కూర్చోకుండా చర్చల్లో పాల్గొనాల్సిన అవసరంలా, లోపల ప్రాంగణంలోకి రాకుండా కారిడార్లోనే వచ్చేసి ఆ రిజిస్టర్లో సంతకం పెట్టి ఈ 18 నెలలు జీతాలు తీసుకున్నారు. అంటే 60 రోజులు కనుక అలాగ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు డిస్క్వాలిఫికేషన్ అవుతారు. అందులో ఏమీ సందేహం లేదు. మా ప్రభుత్వం ఆ రకమైన చర్యలు తీసుకోబోతా ఉంది. అప్పుడు అది ప్రజాక్షేత్రంలోకి వెళ్తుంది. డిస్క్వాలిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి. కానీ నేనేమంటానంటే మీరు ఉప ఎన్నికల్లో మళ్ళీ ఎలా పోటీ చేస్తారు? మాకు ఓటేయండి, మేము ఎన్నిక అవుతాం, అసెంబ్లీకి వెళ్ళామని చెప్పి ప్రచారం చేస్తారా? మేము అసెంబ్లీకి వెళ్ళాం. అలాగే రఫీ గారు వారు అడిగిన ప్రశ్న కూడా కన్సిడర్ చేయాలి. రఫీ గారు అలా కాదు మల్లీశ్వర్ గారు కూడా ఒక ప్రశ్న వేశారు ఇందాక. రఫీ గారు ఓకే రఫీ గారు ప్లీజ్ ఉన్న వాల్యుబుల్ టైం అంతా కూడా దయచేసి వృధా చేయొద్దు, డిబేట్ టైం ని వృధా చేయొద్దు ప్లీజ్ అండి. ఇప్పుడు మాట్లాడుతా ఉంటే ఏమంటే ఇలాంటి వాళ్ళు తెలుస్తారు. రఫీ గారు అలా కాదు రఫీ గారు వారు అడిగిన ప్రశ్నకి మీ సమాధానం ఏంటి? మల్లీశ్వర్ గారు ఒక ప్రశ్న అడిగారు, చంద్రబాబు గారు కూడా బాయ్కాట్ చేసి వెళ్ళిపోయారు, రాలేదు తర్వాత ఆయన, దానికి మీ సమాధానం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు బాయ్కాట్ చేశారు, ఆయన అసెంబ్లీకి వచ్చారు. బాయ్కాట్ చేశారు. నేను చెప్పాను రైట్ మల్లీశ్వర్ గారు మీరు అడిగిన ప్రశ్నే. గతంలో చంద్రబాబు గారు కూడా రాలేదు కదా, బాయ్కాట్ చేశారు, దానికి వారి సమాధానం చెప్తున్నారు. ఒక్క నిమిషం. అప్పుడు ఉన్నటువంటి స్పీకర్లు నిర్ణయాలు తీసుకోలేదు, దానికి మేమేం చేస్తాం? కానీ వాళ్ళు బాయ్కాట్ చేసిన చంద్రబాబు నాయుడు గారి బాయ్కాట్ చేసిన చంద్రబాబు నాయుడు గారు మీరు మళ్ళీ మల్లీశ్వర్ గారు మీరు ఎందుకు పదే అదే ప్రశ్న తీసుకొస్తున్నారు? నేను అది కాదు, మీరు అడిగిన ప్రశ్న అడిగాను, చంద్రబాబు గారు ఎందుకు గైర్హాజరయ్యారు, సభ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ ఎందుకు రాలేదనే దానికి సమాధానం తీసుకుంటుంటే మీరు మళ్ళీ అదే పాత చింతకాయ పచ్చళ్ళ ఆ మాట తీసుకొస్తారేంటండి? మల్లీశ్వర్ గారు ప్లీజ్, డిబేట్ లో ఉన్న వాల్యుబుల్ టైం లో కన్క్లూజన్ తీసుకున్నప్పుడు మీరు దయచేసి మళ్ళీ అదే క్వశ్చన్ తీసుకురావద్దు. సభ మర్యాద అంటారు, మధ్యలో మీరు మాట్లాడతారు, వేరే వాళ్ళని మాట్లాడనివ్వరు, ఏంటండి ఇది? ప్లీజ్ మల్లీశ్వర్ గారు ప్లీజ్ అండర్స్టాండ్. మల్లీశ్వర్ గారు మల్లీశ్వర్ గారు ఇష్టం బూతులు మాట్లాడితే
అబద్ధాలు మాట్లాడితే దాన్ని భరించలేక వెళ్ళాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారని రైట్ ఓకే ఫైనల్ గా హరిశేష్ గారు మీ కంక్లూజన్ ఏంటి? హరిశేష్ గారు హరిశేష్ గారు ప్లీజ్ హరిశేష్ గారు మీ కంక్లూజన్. రఫీ గారు ఒక ఎన్నికైన సభ్యుడు సభకి తప్పకుండా హాజరవ్వాలనేది చట్టం, తప్పకుండా హాజరవ్వాలి, అది రాజ్యాంగం నిబంధన. హాజరైన సభ్యుడు చర్చల్లో పాల్గొనాలా వద్దా అనేది అతనికి ఉన్నటువంటి కన్సర్న్, వ్యక్తికి ఉన్నటువంటి అభిప్రాయం. అనేక మంది లోక్సభ సభ్యులు, శాసనసభ సభ్యులు సభలో కూర్చొని కూడా చర్చల్లో పాల్గొనటువంటి వాళ్ళు, ప్రశ్నలు వేయనటువంటి వాళ్ళు, ప్రభుత్వం నుంచి ప్రశ్నలు తీసుకున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉంటారు. బట్ అది ఒక అంశానికి సంబంధించినటువంటిది. అయితే ఇక్కడ సభకు ప్రజల కోసం రావాలా, సమయం కోసమో లేకపోతే నిబంధనల కోసమో లేకపోతే ప్రభుత్వాన్ని విమర్శించడం కోసమో కాకుండా ఒక ఎన్నికైన సభ్యుడు తన బాధ్యతగా విధిగా సభకి ప్రజల కోసం రావాలి. ప్రజల యొక్క అభిప్రాయాలను సభా వేదికగా లేవనెత్తాల్సినటువంటి అవసరం ఉంటది, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంటది. చట్టసభ ఒక అత్యున్నతమైనటువంటి సభ. అక్కడ చర్చ జరిగితే అది రికార్డ్స్ లోకి వెళుతుంది, అది ఒక వ్యాలిడ్ అవుతుంది, అది ఒక చట్టం అవుతుంది, రాజ్యాంగం. చట్టసభలకి అంత గౌరవం ఉంటుంది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. ప్లీజ్ చెప్తున్నాను, ప్రజల పక్షాన మేము పోరాడుతున్నాం 20 నెలల నుంచి చట్టబద్ధంగా ప్రజాక్షేత్రంలో. ప్రజాక్షేత్రంలో పోరాడుతున్నటువంటి మేము ప్రజాక్షేత్రంలోనే తెచ్చుకుంటాము. జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో వేసినటువంటి చార్జ్ షీట్ ఫైల్ చేసినటువంటి ఫస్ట్ వాళ్ళని రిప్లై ఇవ్వమనేది. తర్వాత మీరు అన్నటువంటి శాలరీలు కట్ చేయడం అనేది ఏ చట్టాల్లో లేవు, ఏ రాజ్యాంగాల్లో లేవు. ఇప్పుడు చట్ట సవరణ కూడా చేయొచ్చు, ఎన్నోసార్లు చట్ట సవరణ చేసి మాకు వచ్చిన నష్టం అయితే ఏమీ లేదు. ధన్యవాదాలు. తాడివాయి రామకృష్ణ గారు బీజేపీ ఏపీ మీడియా ప్యానలిస్ట్, అదేవిధంగా సయ్యద్ రఫీ గారు టీడీపీ అధికార ప్రతినిధి, నాగమల్లేశ్వరి గారు వైసీపీ అధికార ప్రతినిధి, తిరుణ హరిశేష్ గారు అనలిస్ట్, అందరికీ కూడా ప్రైమ్ డిబేట్లో జాయిన్ అయినందుకు ధన్యవాదాలు. మొత్తం మీద ఇక ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే చర్యలు, ఇందుకోసం ప్రజా ప్రాతినిధ్య చట్టం సవరించాలని డిమాండ్ నేపథ్యంలో కూడా ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో వేచి చూద్దాం. ఇది వాటి ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.